హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివరామ్. వెల్కమ్ టు శివ ద ట్రావెలర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నిన్న తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్లో 11th తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అందులో ముందుగా ధూమ్ధామ్ ప్రోగ్రామ్, చంద్రకాంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వేసిన స్కిట్, ఎండి సార్ గారి స్పీచ్, బెస్ట్ బ్రాంచెస్కి అప్రిసియేషన్ సర్టిఫికేట్స్, చివరగా గేమ్స్లో గెలిచిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. ఇక వీడియోలోకి వెళ్ళి చూద్దాం. Jai Jai Telangana, Jai Jai Telangana.
దయచేసి ఎంప్లాయీస్ అందరూ, ఉద్యోగ సోదరీమణులందరూ కూడా ప్రోగ్రామ్ హాల్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన రాష్ట్రీయ గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి అమరవీరుల త్యాగాలు, వారి త్యాగాల సాక్షిగా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం నేడు అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉన్నది. ఆ అమరులను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవిర్భావ దినోత్సవ సంబరాల సందర్భంగా ఆ అమరులను ఒకసారి కలుసుకుందామని తెలియజేసుకుంటూ అమరవీరులకు జోహార్ తెలియజేద్దాం. అందరం కూడా పిడికిని బిగించి నినదిద్దాం. జోహార్ తెలంగాణ అమరవీరులకు. చేతులెత్తాలి. చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులెత్తాలి. అందరు వినపడుతుందా? అందరి చివరి వరకు మేడం అందరు కూడా అన్నలు అక్క మీరు కూడా అక్క చెప్తుందా? జోహార్ తెలంగాణ అమరవీరులకు. సాధిస్తాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను. సాధిస్తాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను. వీరులారా వీర వనితల్లారా అమరము కై రణములో ఒరిగినారా. వీరులారా వీర వనితల్లారా అమరము కై రణములో ఒరిగినారా. తెలంగాణలో తండ్రి చెమ్మల్లారా నువ్వు మెచ్చాలి నెత్తురు చిమ్మినారా. వీరులారా
మీ గుడులే గడుతాము తెలంగాణలో గడప గడప హారతి పడతాము మా గుండె గుండెలో మీ గుడులే గడతాము మా తెలంగాణలో గడప గడప హారతి పడతాము మా తెలంగాణలో గడప గడప హారతి పడతాము మా జోహార్ తెలంగాణ మన వీరులకు అందరూ పిడికిలు బిగించాలి గట్టిగా గర్జించాలి ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నారు ఎదురుగా రైలుకి వెళ్ళి గుద్దుకొని చనిపోయినారు వారి త్యాగాలు మామూలే కావు మనం పిడికిలెత్తి జేకొట్టడంలో తప్పు లేదు వారి త్యాగాలను పొగడంలో తప్పు లేదని తెలియజేస్తా ఉన్నాం దయచేసి అందరూ కూడా జోహార్ తెలంగాణ మన వీరులకు సాధిస్తాం తెలంగాణ మన వీరుల ఆశయాలను సాధిస్తాం తెలంగాణ మన వీరుల ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ మరి కొద్దిసేపట్లో మనం నిర్ణయించుకున్న విధంగా గాయాల తెలంగాణ గేయాల తెలంగాణ చాలా గొప్పగా ఉద్యమ పదాన ముందుకు నడిచి ఎందరో అమరవీరుల త్యాగాల సాక్షిగా మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తల్లిని ఒడి నిండా త్యాగాల మూట పల్లెని బతుకంత ఉద్యమాల బాట గాయాల గుండె నిండా ఎత్తను పోరాట జెండా గాయాల గుండె నిండా ఎత్తను పోరాట జెండా అలుపన్నది ఎరుగకుండా పదిలెను మన నల్లగొండ పదిలెను మన తెలంగాణ విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోటం పరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేట మట్టి మనుషులాయతలను కథలు రాసే ఒట్టి కోట భీమిరెడ్డి ఐలమ్మలు సాగించిన పోరుబాట యుద్ధ నీతి సుట్టాల అడుగుల సవడి ఆట బండెనుక బండెని గర్జించే యాదగిరి పాట ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస పూలి తల్లి కన్నీటి వలపోత పూలి తల్లి కన్నీటి వలపోత
చుట్టి ఉరుకుతున్న దొరుకబట్టి ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న దొరుకబట్టి దొరికినోళ్ళ అనగబట్టి చెట్లకు వేలాడగట్టి మండే ఎండలో ఉంచి మలమూత్రాలను తాపి కావలమెక్కిన కొడుకులు కామంతో వెంటబడి తల్లులనక పిల్లలనక చెరబట్టి చంపుతుంటే తల్లులనక పిల్లలనక చెరబట్టి చంపుతుంటే ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ అమరులైన వీరుల కథ ఏమని పాడాలి ఈ పాట? ఎందరి కష్టాల గుండె గాయాల దోస ఏమని పాడాలి నేను ఈ పాట? ఎందరి కష్టాల గుండె గాయాల దోస కన్న బిడ్డల ఒడిలో దాచేటి కృష్ణ పట్టే కన్న కలలు నిజము చేయ సాగెను పోరాట పుట్టి కదిలిస్తే కరిచేటి తేనెటీగల పుట్టి నల్లమల కన్న తల్లి నడిపించెను వేలు పట్టి దాపుకు వచ్చిన వీరుల ధూపదీర్చే కృష్ణ గోదారమ్మ దాపుకు వచ్చిన వీరుల ధూపదీర్చే కృష్ణ గోదారమ్మ సల్లని చెట్ల నీడతో సేదదీచే అడివమ్మ సేదదీచే అడివమ్మ ఏమని పాడాలి నీ పాట? ఎందరి కష్టాల గుండె గాయాల దోస ఏమని పాడాలి నీ పాట? ఎందరి కష్టాల గుండె గాయాల దోస ఒక్కరు ఇద్దరని కాదు అనేక మంది అమరులైరు. రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసినటువంటి అమరవీరుల్లో మొట్టమొదటి అమరవీరుడు దొడ్డి కుమరయ్య కానుండి. మలిదశ పోరాటంలో తెలంగాణ పోరాటంలో అసువులు బాసినటువంటి అమరవీరుడు శ్రీకాంతాచారి వరకు అనేక మంది అమరులైరు. వారి అమరత్వం సాక్షిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలియజేస్తూ ఒకరా ఇతరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పోరులో
తినలో తనలోని అరిగలో రంగు రంగు మోసిగలో జిల్లా బల్లు తెలంగాణ అన్నవలు ఒకరా ఇతరా విద్యార్థులు నేను తెలంగాణ పౌరులు నిలరాలిన తారలు ఒకరా ఇతరా విద్యార్థులు నేను తెలంగాణ పౌరులు నిలరాలిన తారలు నేను తెలంగాణ పౌరులు నిలరాలిన తారలు నేను తెలంగాణ పౌరులు నిలరాలిన తారలు జోహార్ తెలంగాణ విద్యార్థుల వీరులకు మీరు ఉద్యోగ సోదర సోదరిమణులు పెద్దలందరికీ కూడా ఒక చిన్న విన్నపం. మీ చప్పట్లే మా కళాకారులకు సన్మాన దుప్పట్లు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో సుమారు 10-15 ఏళ్ల పాటు ఉప్పుడున్నా ఉపాసం ఉన్నా అటుకులు తిన్నా ఆకలితో భరించినా కానీ మీ చప్పట్లతోటే గోసి గొంగడేసుకొని ఊరు తిరిగి రూపాయి ఇచ్చినా ఇవ్వకున్నా ఈ ఆటే పాటే ప్రాణంగా బతికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం మా వంతు పాత్ర పోషించినాం. కాబట్టి దయచేసి మేము పాడగానే ఒకసారి చప్పట్లు కొడితే మాకు కొంచెం ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో మరింత ఉత్సాహంగా మేము పాడడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమంలో భాగంగా చెల్లి రజిత మన ముందు ఒక పాట పాడడానికి ముందుకు వస్తాము. దయచేసి హాల్ బయట ఉన్నటువంటి ఉద్యోగ సోదర సోదరి మనందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కుర్చీలలో ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. మన ప్రోగ్రాం అధికారికంగా ఇంకా ప్రారంభం కావడానికి కొద్ది సమయం ఉన్నది కాబట్టి అందరూ ఇచ్చేస్తే ఈ కార్యక్రమాన్ని త్వరగా ప్రారంభించుకొని మనం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ కార్యక్రమంలో భాగంగా పాట
చప్పట్లు ఇంత సప్పగా ఉండదు. ఏసీ ఉంది కదా, చల్లగా ఉన్నాం. గట్టిగా చప్పట్లు. నిప్పు వెలుగు తెలంగాణ బిడ్డలం, అవునా కదా? తెలుగు సీమలో తెలంగాణలో నల్లగొండగా కారంపుడిలో కళ్ళనందుకొని రజాకారులను తరిమి కొట్టిన నల్లగొండగా ఎర్రగొండగా పాలమూరు, వరంగల్లు, నిజామాబాదు, ఆదిలాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి ఇలా అనేక ప్రాంతాలన్నీ కూడా చాలా గొప్పగా తెలంగాణ ఉద్యమంలో ముందుకు సాగినాయి. అలాంటి బిడ్డలం. తెలంగాణ అంటేనే పోరాటం కాబట్టి అలాంటి చైతన్యం కలిగినటువంటి బిడ్డలం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో ప్రగతి పదంలో మనం ముందుకు పోగలుగుతున్నాం. కాబట్టి ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగాలతో పాటు విద్యార్థి ఉద్యమాలు, విద్యార్థి బలిదానాలు, విద్యార్థి పోరాటాలు. ఇవాళ విద్యార్థి ఉద్యమాలు అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఉస్మానియా కేంద్రం, తర్వాత వరంగల్ కాకతీయ. ఇలాంటి ఉద్యమ కేంద్రాలు పోలీసు తూటాలకు, బాష్పవాయువు గోళాలకు, లాఠీ దెబ్బలకు, ఇనుప కంచెలకు, వీటన్నిటికి కూడా భయపడకుండా ఇలా చాలా గొప్పగా విలువగా బయటకు వచ్చింది విద్యార్థి లోకం. వారి త్యాగం కూడా చాలా గొప్పగా ఉన్నది. వారు రగిల్చినటువంటి ఉద్యమ స్ఫూర్తి, వారు బయటకు వచ్చినటువంటి విధానం, వారి పోరాట పటిమ, వారి ధైర్యం, వారి తెగువ చాలా గొప్పది, వారి అమరత్వం కూడా చాలా గొప్పదని తెలియజేస్తూ ఉస్మానియా క్యాంపస్లో చప్పట్లు పెట్టి కూడా ఎందుకంటే ఉస్మానియా క్యాంపస్ హైదరాబాద్ కదా, హైదరాబాద్ కదా. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కేరళ నల్లగొండ నడిగొట్టున నాటనము
తర్వాత పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా తెలంగాణ రాష్ట్రం కోసం ఒక సినిమా తీయమంటే తీద్దామంటే చాలా గొప్ప పాట రాసిండు కదా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఇలాంటి గొప్ప గొప్ప పాటలు పాట తూటాకన్న వేగంగా పనిచేసింది, ప్రజలందరినీ తట్టి లేపింది, సంఘటితం చేసింది. తెలంగాణ స్వప్నం సాకారమయ్యేలా ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో పాత్ర పోషించింది. స్వాతంత్ర పోరాటాన్ని అయితే కళాకారులుగా మేము అప్పుడు పుట్టలేదు, చూడలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మా పాత్ర ఉన్నది. అందులో మేము భాగస్వామ్యం అయినము. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మేము ఉన్నామని చెప్పుకోవడానికి మా పిల్లలు కానీ మా మనవళ్ళు కానీ ఇంకెవరైనా చెప్పుకోవడానికి అవకాశం కలిగింది. మేము ధన్యులమని ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. పాట ద్వారా ఇలాంటి అవకాశాలు అందరూ కల్పించడం, ఒక ఊళ్ళో ధూమ్ధాం పెట్టుకోవడం, ఒక కాలనీలో ధూమ్ధాం పెట్టుకోవడం, ఉద్యోగ సంఘాలు ధూమ్ధాం పెట్టుకోవడం, రైతు కూలీలు ధూమ్ధాం పెట్టుకోవడం, ఇలా అనేక విద్యార్థి ఉద్యమాలలో ఉస్మానియా కేంద్రంగా, కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్లగొండలో, పాలమూరు యూనివర్సిటీ చాలా కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం వల్ల మాకు అదృష్టం దక్కిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక పాట వేరు నోట. హలో హలో అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందరూ కొట్టాలి. జై తెలంగాణ, జనజాతరలో మన గీతం, జయ కేతనమై ఎగరటి జనజాతరలో మన గీతం, జనజాతరల జనని నాదమై జయగన్నదు గోవిందారి. జై
జై. ఇవాళ తెలంగాణ ఉద్యమం అంటే ఓన్లీ నీళ్లు నిధులు నియామకాల కోసమే కాదు, మన ఆట పాట, మన సంస్కృతి సాంప్రదాయం, కట్టు బొట్టు, మనం తినేటటువంటి తిండి, మన ఆహార అలవాట్లు, మన ఆత్మగౌరవం కూడా. అందులో భాగంగా ఇవాళ పాశ్చాత్య సంస్కృతి, ముఖ్యంగా సినిమా సంస్కృతి, సీరియల్ సంస్కృతి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళలు, పండుగలు, పబ్బాలు, ఆట పాటల స్టైల్ కూడా మారిపోయింది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో చాలా గొప్ప సంస్కృతి ఉండేది, సాంప్రదాయాలు ఉండేది, ఆటపాటలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఆ ఆటపాటలు కూడా ఎలా ఉండేది అంటే మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన జీవన విధానం ఆ పాటల్లో ప్రతిబింబించేది, ఆ పాటల్లో కనిపించేది. ఆ పాటలు వింటుంటే నిజంగా కూడా మన గురించేనా పాడేది, మన బాధల గురించేనా పాడేది, మన కోసమేనా పాడేది, ఈ భావం అంతా కూడా మా యొక్క నిజ జీవితానికి పోలికగా ఉన్నదని భావించేటటువంటి వారు. అలాంటి పాటలు, ఆటలు ఉండేది, కళలు ఉండేది. కానీ నేడు ఆ కళలన్నీ కూడా అంతరించిపోయినాయి. ఆ అంతరించిపోయినటువంటి గత కళలు ఏ రకంగా ఉండే, బాలసంతుల పాటలు ఎట్టుండే, శాతగాళ్ళ పాటలు ఎట్టుండే, ఆనాడు భాగవతుల ఆటలు ఎట్టుండే, ఆనాడు బతుకమ్మ పాటలు ఎట్టుండే అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మీ ముందు పాడి వినిపించడం జరుగుతూ ఉంది. ఒకసారి నిశ్శబ్దంగా ఉండదు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే చప్పట్లు కొట్టి ఉండగానే అటెన్షన్ ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు. ఉన్నావు ఎవరే వనములోన, ఎవరే ముందుగా పోయి మనం బస్సు కాక సినిమాల కాక సీట్లు వేసుకున్నట్టు, బస్సుల కాక దర్శే సీట్ వేసుకున్నట్టు వాళ్ళు గడెలు పాతి లైట్లు పెడుతుండగానే పోయి సాప్ వేసుకొని పోయి ఆడ షో టాప్కొని వచ్చి ఇంటికి పోయి స్నానం చేసి పోతుంది వచ్చింది. కానీ ఈనాడు ఆ భాగవతులు ఆ పాటలు ఎట్టున్నాయి. సిట్టపట్ట సీనకు
ఇప్పుడు ఉన్నాయా భాగవతులు? అసలు ఆ భాగవతులు త్యాగాలు అనుకుంటే వచ్చినటువంటి వాళ్ళు కూడా కాళ్ళ రాకుండా కళ్ళని కూడా బుద్ధి కళ్ళని కూడా కనుమరుగైపోతా ఉన్నాయి. ఓకే, రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మొదటగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం యొక్క సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మన మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వైకే రావు సార్ గారికి మరియు చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీమతి టి జ్యోతి గారికి మరియు జనంగా ఒక రెండు మాటలు దాని గురించి మాట్లాడుకొని నెక్స్ట్ మన ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రం యొక్క చరిత్ర చూసుకుంటే భాషా ప్రాతిపదికన ఒకే రాష్ట్రం ఉండాలనే ఆలోచనతోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తర్వాత పరిణామాల్లో ముల్కీ ఉల్లంఘనలు, ముల్కీ చట్టం ఉల్లంఘనలు ఇలాంటి వాటి వల్ల 1969లో ఉద్యమం ఉవ్వెత్తునైసి ఎందరో మేధావులు, విద్యార్థులు, కళాకారులు వారి యొక్క ప్రాణత్యాగ ఫలితమే ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రం. మరి ఈ తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014లో 10 జిల్లాలతో కూడిన సస్యశ్యామలమైన సుభిక్షమైన తెలంగాణలో మనం ఏర్పరచుకోవడం జరిగింది. మరి మన బ్యాంక్ విషయానికి వస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్ళ తర్వాత అంటే ఏప్రిల్ 2, 2015 మన అప్కార్ నుంచి బైఫర్కేషన్లో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్గా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మన బ్యాంకు కూడా విజయవంతంగా ఒక దశాబ్దం పూర్తి చేసుకొని ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్నామని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అని తెలియజేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఒక స్కిట్ బై రాజశేఖర రెడ్డి అండ్ చంద్రకాంత్ రెడ్డి. వెల్కమ్ టు డయాస్. ఒకటి వచ్చో మా వాడు ఇంతే రాలేడు, మీరు ఒక మంచి పాట పెట్టండి, ఇప్పుడే వస్తాడు, పెట్టండి ఒక పాట.
హలో హలో ఓకేనా ఓకే కంటిన్యూషన్. ఏం రాజశేఖర్ ఫుల్ జోష్లో ఉన్నారు, ఏంటి సంగతి? సౌండ్ వస్తలేదు. కంటిన్యూషన్. నిన్న రాత్రి శివ రాశి శిశిన దగ్గర నుంచి హీరో రాజశేఖర్ లాగా మారిపోయాను. మీరు ఒకటి మర్చిపోతున్నారు, మీరు హీరో రాజశేఖర్ కాదు, బ్యాంక్ ఎంప్లాయీ రాజశేఖర్. యాక్చువల్గా మనకు ఒక స్కిట్ ఉంది, ఫస్ట్ మీరు ఆ నుంచి బయటకు వస్తే స్కిట్ చేద్దాం. ఓకే, అందరికి నమస్కారం అండి. ఈరోజు చిన్న మిమిక్రీ కమ్ స్కిట్ రూపంలో వచ్చాము. అందులో 4 ప్రామినెంట్ పర్సన్స్ గురించి మాట్లాడతాం, మీరే చూస్తారు వాళ్ళు ఎవరో. ముందుగా కొండవలస గారు వస్తారండి. సో కొండవలస గారి గురించి మీరు అందరికి తెలిసింది, కమేడియన్. సో కొండవలస గారు మన బ్యాంకుకి లోన్ గురించి తెలుసుకుందామని వస్తారు. సో ఆ ప్రాసెస్లో జరిగే ఇంటరాక్షన్ మీరు చూడండి. అల్లుడే అల్లుడే, మీ అత్త నన్ను ఎప్పుడు దేనికి పనికిరాని ఎదుగా సంపాదించలేని చదవడానికి తిడుతుంది కదా. ఈరోజు నేను బ్యాంకులో లోన్ తీసుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఉండవలస గారు నమస్తే అండి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మీకు స్వాగతం చెప్తుంది. మీకు ఎలాంటి హెల్ప్ కావాలి చెప్పండి. మీ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకుందామని వచ్చాను. ప్రాసెస్ ఏంటో చెప్తే తెలుసుకొని తర్వాత క్లోజ్ చేస్తాను. ఓకే, పర్సనల్ లోన్ కావాలి మీకు అంటున్నారు. ఓకే, మీకు ఐటీ రిటర్న్ ఫైలింగ్ చేశారా? ఐటీ రిటర్న్ సార్, నా దగ్గర మమ్మీ రిటర్న్ సీడీ తప్ప ఇంకేం లేదు కదా. ఐటీ రిటర్న్స్ లేదంటున్నారు. ఓకే, మరి మీ టేక్ హోమ్ ఎంతో చెప్తారా? టేక్ ఓవా, నిన్న సాయంత్రమే మా ఇంటికి కేజీ గోధుమ పిండి, కేజీ ఆనియన్స్ తీసుకెళ్ళాను కదా. మా ఆవిడ చికెన్ తీసుకురండి అంటే ఎగ్స్ తీసుకెళ్ళాను కదా. టేక్ హోమ్ అంటే మీ ఇంటికి తీసుకెళ్ళే సరుకులు కాదండి బాబు. మీ శాలరీ ఎంత అని అడిగారు, పోనీ శాలరీ కూడా లేదు. అసలు మీకు ఏమైనా ఆస్తులు ఉంటే చెప్పండి చూద్దాం. అలా అడగండి చెప్తాను. ముగ్గురు పిల్లలు ఉన్నారు, అలాగే ఈటీవీ కూడా నాదే కదా. 3 పిల్లలు మీ ఆస్తులు అన్నారు. ఓకే, మీ కష్టార్జితం ఒప్పుకుంటారు. ఈటీవీ మీ ఆస్తి ఎలా అయిందండి? ఈటీవీలో చెప్తున్నారు కదా, ఈటీవీ మీ టీవీ అని. ఓహో, ఈటీవీ మీ టీవీ అన్నందుకు మీ ఆస్తి అయిపోయింది ఈటీవీ. సరే, అది కూడా కాదు. అసలు మీరు ఏం చేస్తుంటారు చెప్పండి. వీధి బడి పక్కన అరుగు మీద పేకాట ఆడుతుంటాను. నా హ్యాండ్ చాలా పెద్దదే. ఓ మహానుభావులు, పేకాట కూడా ఆడతారంట. ఐటీ రిటర్న్స్ లేవు, శాలరీ లేదు, ఆస్తులు లేవు, కానీ పర్సనల్ లోన్ కావాలంటున్నారు. సారీ సార్, మీకు పర్సనల్ లోన్ ఇవ్వడం కొంచెం సాధ్యం కాదు. అట్లీస్ట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కొన్ని రోజులు చూసి ఏమైనా సాధ్యం అవుతుందేమో చూద్దాం. అయితే ఓకే. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు వస్తారండి. సో రామ్ గోపాల్ వర్మ గారు ఏంటంటే బ్యాంక్లో లోన్ తీసుకుంటారు. సో అది కట్టరు. ఆ ప్రాసెస్లో ఇంటరాక్షన్ అవుతుంది మన వాళ్ళకి ఆయనకి. సార్ రామ్ గోపాల్ వర్మ గారు నమస్తే అండి. మీరు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో పర్సనల్ లోన్ తీసుకున్నారు. చాలా రోజుల నుంచి ఈఎంఐ కట్టడం లేదు. ఖచ్చితంగా కొంచెం కడితే మార్చి 31 లోపల కడితే ఎన్పిఏ నుంచి బయటకు వస్తుంది సార్. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు వచ్చిన మార్చి 31 డబ్బులు కట్టమని అడుగుతున్నాను. అయినా సరే నేను కట్టను. ఎందుకంటే నాకు తెలిసిన 31 ఒకటే డిసెంబర్ 31. అలా కాదండి, యాక్చువల్గా మీరు చాలా పెద్ద డైరెక్టరు. మీ మీద ఉన్న రెస్పెక్ట్తో మేము లోన్ ఇచ్చాం. ఇప్పుడు కట్టను అంటే ఎలా చెప్పండి? నాకు ఎవరి రెస్పెక్ట్ అవసరం లేదు. బేసిక్గా ఏంటంటే నీ ఎవరిని ఫాలో అవ్వను, ఎవరిని లైక్ చేయను. సార్ మీ గురించి ఆలోచించే చెప్తున్నాను, కడితే బాగుంటుంది, కట్టండి సార్. నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించే అంత టైం నాకు లేదు. ఎందుకంటే ఐఎమ్ టూ బిజీ ఎంజాయింగ్ మై లైఫ్. నాకు ఏమనిపిస్తే అది నేను చేస్తాను. ఎవరు ఏమనుకుంటున్నా నీకు కేర్ చేయి. నీకు 1000 సార్లు చెప్పాను, బెటర్ డోంట్ టెల్ మీ వాట్ టు డూ. నీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే అంతా నా ఇష్టం అనే బుక్ రాశాను. నీకు ఇష్టం ఉంటే చదువు, లేకపోతే మానే. అంతా నా ఇష్టం అనే బుక్ రాశారా? అది నేను చదవలేదు, కానీ మన రికవరీ టీం ఆఫీసర్ అనంత్ రెడ్డి గారికి కేసు అప్పచెప్తాం. నా వల్ల కావట్లేదు. ఓకే,
నెక్స్ట్ మన నాగార్జున గారు మన తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ రికవరీ ఆఫీసర్గా కొత్తగా అపాయింట్ అయ్యారు. ఒక కస్టమర్ మన బ్యాంక్లో లోన్ తీసుకొని కట్టడం లేదు, వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చేసి చూపిద్దాం. చెప్పండి సార్. ఈస్ట్ సైడ్ బాగ్లినపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ నార్పల్లి, సౌత్ సైడ్ షేరింగపల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ రికవరీ ఆఫీసర్. అసలు మీ పేరేంటి, మీరేం చేస్తుంటారు? నా పేరు శివమణి, నేను కలెక్ట్ చేసేది మనీ. పూర్ణ మార్కెట్కి వచ్చిన కొత్త రికవరీ ఆఫీసర్ని. ఇప్పటి వరకు నువ్వు లోన్ ఎంత తీసుకున్నావు నేను అడగను, కానీ మొత్తం కట్టేయాలి. సడన్గా వచ్చి మొత్తం కట్టమంటే కష్టంగానే ఉంటుంది, కానీ మా అలవాటు చేసుకోండి, మాకు తప్పదు. కట్టకపోతే ఏం చేస్తారు సార్? మీరు తారీఖు ఏంటో చెప్పండి. తారీఖు తెలుసుకోవడం కోసం ఫోన్ చేశారా? తారీఖు ఏంటో చెప్పండి. జూన్ 6 అండి. ఈ నెల 10వ తారీఖు మీ ఇంటికి నోటీస్ వస్తుంది. 15వ తారీఖు ఆర్బిట్రేషన్ ఫైల్ చేస్తాం. 25వ తారీఖు ఈపీ ఫైల్ చేస్తాం. 1వ తారీఖు శాలరీ ఫినిష్. మాస్ డబ్బుంటే రాసుకో. అమ్మో, రాసుకోవడాలు పూసుకోవడాలు మాకు వద్దులేండి, డబ్బులే కదా కట్టేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ విజిట్ చేశారు అని తెలిసింది. వెళ్ళి మన జూన్ 6 ప్రోగ్రామ్ ఉంది, ఇలా కొంచెం రండి సార్, మాకు ఎంకరేజ్మెంట్ లా ఉంటుందని రిక్వెస్ట్ చేసే వాళ్ళు వచ్చారు. మన బ్యాంకు గురించి చిన్న సందేశం ఇస్తామని అన్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. జూన్ 6 నన్ను రమ్మన్నారు, ప్రోగ్రామ్ అదరగొట్టాలని చెప్పారు. నేను ఇలా వచ్చాను తమ్ముడు, గట్టిగా అందరు చప్పట్లు కొట్టండి. నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒకటే మీకు చెప్పాలనుకుంటున్నాను, మీ ఖాతా పెంచుకోండి, నిమ్మ గురించి ఆలోచించండి, మీ ఎంపీ తగ్గించుకోండి. మీ బ్యాంకుకి ఎంతో మంచి ఎండి గారు వచ్చారు, చాలా సపోర్ట్ చేస్తారు. మీ బ్యాంకులో ఎంతో ఎక్స్పీరియన్స్ గా సీజన్ మేడం గారు ఉన్నారు, సపోర్టింగ్ ఎస్ఓడి స్టాఫ్ ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వేజ్ రిజర్వ్ చేశారు, అరియర్స్ వేశారు, ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు? వచ్చాయా రాలేదా? వచ్చాయనుకున్న వాళ్ళందరూ కట్టగా చోపట్లు కొట్టండి. మీ బ్యాంక్ ప్రాఫిట్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ మీ బ్యాంక్ ప్రాఫిట్ 200 కోట్లు క్రాస్ చేసి మీరు 6 నెలల బోనస్ తీసుకుంటారని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. జై జన్మభూమి, జై టెస్కాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర రెడ్డి అండ్ చంద్రకాంత్ రెడ్డి. ఎవ్రీ ఇయర్ మాకు ఇలా మీ హాస్యాన్ని అందిస్తూ మమ్మల్ని అందరినీ కవిస్తున్నందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ అవర్ ఎండి సార్ టు అడ్రస్ ద గ్యాదరింగ్ సార్. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ సెలబ్రేషన్లో మీ అందరి ముందు నిల్చొని మాట్లాడడానికి నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. ఇక్కడ ఉన్న సీజీఎం గారికి, సీనియర్ స్టాఫ్కి, సీసో గారు ఎక్కడున్నారు కనపడలేదు నాకు, అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఎక్కువ ఈ సెలబ్రేషన్ మూడ్లో కాసాలు, రికవరీలు, ఎంపీలు అని చెప్పి నేను బోర్ పెట్టి తెలుసుకోలేదు మిమ్మల్ని. సో కాబట్టి బ్యాంకు గురించి ఎలాగో రోజు మాట్లాడుకునేదే కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క తెలంగాణ అనేది ఇందాక ఆయన చాలా చక్కగా చెప్పాడు. నీరు, నిధులు, నియామకాల కోసమే పోరాటం కాకుండా ఆత్మ గౌరవం కోసం కూడా ఒక పోరాటం అనేది చక్కగా ఇందాక వాళ్ళు జానపద గేయాలు పాడిన ఒక టీము చాలా చక్కగా చెప్పారు. ఆడపిల్లలు కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేసి చాలా మనందరినీ కూడా తెలంగాణ యొక్క ఉద్యమం ఎందుకు జరగాల్సి వచ్చింది దాని గురించి మళ్ళా మర్చిపోకుండా మళ్ళా మన మదిలో జ్ఞాపకం ఉండేటట్టు చక్కగా వివరించారు. 1956లోనే భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఫామ్ చేసినప్పుడే తెలంగాణ ప్రజలకి అంత ఇష్టం లేకున్నా కానీ భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రం ఫామ్ చేయడం జరిగింది. అప్పుడే జవహర్లాల్ నెహ్రూ గారు వారు ఒక సందేశం ద్వారా, అంటే నటకట్ ఆంధ్రాసే నాదాన్ తెలంగాణకు మిలాయా అని చెప్పి వారు అంటబడి జరిగింది.
సో అంటే సరే అది ఎంతవరకు దాని నేను ట్రాన్స్లేషన్ అది ముఖ్య ఉద్దేశం కాదు. తర్వాత కూడా ఇందాక మనం చాలామంది చెప్పినప్పుడు 1969లో కూడా పోరాటం జరిగింది. తర్వాత 72లో జయాంధ్ర అనేది కూడా జరగడం జరిగింది. తర్వాత తెలంగాణ యొక్క మరి 2014లో తెలంగాణ రాష్ట్ర అవతరణ అనేది చాలా అనివార్యం. సో అది తెలంగాణ రాష్ట్ర అవతరణ జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మన టాస్కాబ్కి వస్తే మనం కూడా అదే రోజున కొత్తగా టాస్కాబ్ అని ఫార్మ్ అయ్యి ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. 10వ సంవత్సరం పూర్తి చేసుకున్నాము. తెలంగాణ యాప్కాబ్ టాస్కాబ్ కూడా మొత్తం రాష్ట్ర విభజనలో అతి శాంతియుతంగా జరిగిన విభజన అంటే మన యాప్కాబ్ను టాస్కాబ్ విభజన. ఏ విధమైన ఇబ్బంది లేకుండా అంత శాంతియుతంగా సుహృద్భావ వాతావరణంలో అందరూ కూడా చక్కగా మన ఆస్తులు అది పంచుకొని టాస్కాబ్ అవతరణ అనేది జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి 4,000 కోట్ల బిజినెస్ ఉన్నది, ఇవాళ 25,000 కోట్ల బిజినెస్ చేశాము. ఇందాక వారి స్కిట్ వేసిన అన్నట్టు నెక్స్ట్ ఇయర్ 200 కోట్లు తప్పకుండా సాధించే అవకాశం ఉంది, కానీ 6 నెలలు బోనస్ ఇచ్చే అవకాశం లేదు. తప్పకుండా మనం 200 కోట్లు అయితే తప్పకుండా ఆదాయాన్ని సంపాదిద్దాం. సో మీరందరూ కూడా మనం కూడా ఈ తెలంగాణ ప్రజల యొక్క యాస్పిరేషన్స్ ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే మనం టాస్కాబ్లో ప్రోడక్ట్స్ తయారు చేసాం. మహిళల కోసం కానీ, రైతుల కోసం కానీ, సన్నకారు చిన్నకారు రైతుల కోసం కానీ, ఎవరైతే ఆర్టిజన్స్ ఉన్నారో అందరికి కూడా రకరకాల ప్రోడక్ట్స్ మనం చేస్తూ ఈ యొక్క తెలంగాణ ఏదైతే రాష్ట్రం యొక్క ముందుకు నడుస్తుందో ప్రగతి పదంలో, అదే ప్రగతి పదంలో మనం కూడా భుజం కలిపి మన యొక్క తెలంగాణ ప్రతిపాదనలో మన బ్యాంకును కూడా, మన బ్యాంకు యొక్క ప్రోడక్ట్స్ను కూడా మనకు వాటికి అనుగుణంగా మనం ఉంచుకొని మనం కూడా చక్కగా ముందుకు వెళ్తున్నాం. అదే రకంగా ఇంకా మనం రాబోయే సంవత్సరాల్లో కూడా మన యొక్క ఈ తెలంగాణ దేనికైతే సాధన జరిగిందో ఆ ప్రగతి పదంలో తెలంగాణ ప్రయాణిస్తున్న దానిలో మనం కూడా ఒక భాగస్వామ్యం పంచుకొని అదేవిధంగా ప్రజలందరికీ కూడా చక్కటి సేవలు అందించి మన తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ కూడా ఆల్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్స్ అని చెప్పి మనం అనిపించుకుంటాం. నాకు దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. సో మనందరం కూడా అదే దిశగా మనం ప్రయాణం చేద్దామని చెప్పి నేను ఇంతటితో విరమిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. Thank you very much. Thank you very much, sir, for your valuable words. నెక్స్ట్ మన బెస్ట్ పర్ఫార్మెన్స్ బ్రాంచెస్కి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే 2018 నుంచి అయితే ద బ్యాంక్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ పర్ఫార్మెన్స్ రేటింగ్ మెకానిజం ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2018-19. The marks were allotted based on branch performance in 18 categories like achievement of targets in deposits, gold loans, retail loans, NPA management, non-fund income, KYC compliance. Likewise, 18 parameters are there. For the financial year 2024-25, 14 branches have got more than 75 marks. Now, our prize distribution will be there to 14 branches. Now, I request our MD sir and CJ madam to distribute the awards to them. Baranpet branch. Baranpet branch secured 89.78 marks. Give them a big applause. స్టాఫ్ అందరూ, బ్రాంచ్ స్టాఫ్ అందరూ రండి మేడం. రమణి, బ్రాంచ్ మేనేజర్ రమణి మేడం. నెక్స్ట్ అత్తాపూర్ బ్రాంచ్ గెట్ రెడీ. నెక్స్ట్ అత్తాపూర్ బ్రాంచ్ 89.02. సమయం తక్కువ ఉంది, కొంచెం తొందరగా రండి ప్లీజ్. జిఎం మేడం ప్లీజ్ కమ్. Adapur branch 89.02 marks. Give them a big applause.
నెక్స్ట్ బండ్లగూడ బ్రాంచ్ గెట్ రెడీ. నెక్స్ట్ బండ్లగూడ బ్రాంచ్. వెరీ గుడ్. నెక్స్ట్ మీర్పేట్ బ్రాంచ్. నెక్స్ట్ మీర్పేట్ బ్రాంచ్ 84.67 మార్క్స్. మీర్పేట్ బ్రాంచ్. నెక్స్ట్ మీర్పేట్ తర్వాత ఉప్పల్ బ్రాంచ్. గెట్ రెడీ. ఉప్పల్ బ్రాంచ్ నా ఉప్పల్ తర్వాత సైదాబాద్ కాలనీ బ్రాంచ్. సైదాబాద్ కాలనీ బ్రాంచ్ 81.88 మార్క్స్. సైదాబాద్ కాలనీ. ప్లీజ్ కమాండ్ ది డయస్. సైదాబాద్ కాలనీ. సైదాబాద్ తర్వాత మన్సూరాబాద్ బ్రాంచ్. టోలీ చౌకీ బ్రాంచ్. నేరేడ్మెట్ బ్రాంచ్. మన్సూరాబాద్ సైదాబాద్ 81.88 మార్క్స్. నెక్స్ట్ మన్సూరాబాద్. రెడీ సార్. మన్సూరాబాద్ బ్రాంచ్ ఇక్కడికి. సైదాబాద్ బ్రాంచ్. మన్సూరాబాద్ బ్రాంచ్. మన్సూరాబాద్ బ్రాంచ్ 81.39 మార్క్స్. మన్సూరాబాద్ బ్రాంచ్. నెక్స్ట్ టోలీ చౌకీ రెడీ ఉండాలండి. టోలీ చౌకీ 80.76 మార్క్స్. నెక్స్ట్ నేరేడ్మెట్ బ్రాంచ్. హయత్ నగర్ బ్రాంచ్. సరూర్ నగర్ బ్రాంచ్. నేరేడ్మెట్, హయత్ నగర్, సరూర్ నగర్. సరే టోలీ చౌకీ పద్ధతి నడుస్తుంది. నేరేడ్మెట్ నెక్స్ట్. ఓకే. నేరేడ్మెట్ తర్వాత హయత్ నగర్. నేరేడ్మెట్ 80.41 మార్క్స్. నెక్స్ట్ హయత్ నగర్ బ్రాంచ్. గుడ్ వర్క్ మేడం. హయత్ నగర్ కొత్త బ్రాంచ్ మంచి మార్క్స్ సెక్యూర్ చేశారు. 79.14. నెక్స్ట్ హయత్ నగర్. గివ్ ద బిగ్ అప్లాజ్. హయత్ నగర్ బ్రాంచ్. నెక్స్ట్ సరూర్ నగర్. గెట్ రెడీ. సరూర్ నగర్ తర్వాత చందానగర్. సరూర్ నగర్ తర్వాత చందానగర్. సరూర్ నగర్ 78.32 మార్క్స్. చందానగర్ రావాలి మేడం. చందానగర్, మారుతి నగర్, యూసుఫ్ కూడా. నెక్స్ట్ చందానగర్. Now Sarur Nagar is going on 78.32 marks secured. Chennanagar branch. Nanta Maruti Nagar ready unnadu. Next Maruti Nagar. Next Maruti Nagar secured 76.59 marks. Maruti Nagar. Now Maruti Nagar branch secured 76.59 marks. Next last Yusufgura branch secured 75.16 marks. Yusufgura branch. Okay. మరి నెక్స్ట్ మన గేమ్స్ కండక్ట్ చేసాము. అందరూ బ్రాంచ్ ఎవరైతే అందరూ అవార్డ్స్ వచ్చినాయో అందరికీ కూడా
మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇదే మీరు మెయింటైన్ చేయాలని, తర్వాత బ్రాంచ్ మేనేజర్ అందరూ కూడా ఎవరైతే స్టాఫ్ అందరూ కూడా ఈ మీ బ్రాంచెస్కి అవార్డు రావడానికి దోహదపడ్డారో మీ టెంపరీ స్టాఫ్ని, మీ ఎవరన్నా మీ క్లీనింగ్ స్టాఫ్ ఉన్నా కూడా అందరినీ కూడా పిలిచి మీరు ఒక లంచ్ కానీ ఒక డిన్నర్ కానీ ఒక స్వీట్ ప్యాకెట్ కానీ మీరందరూ కూడా ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని చెప్పి నా కోరిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ఎంకరేజింగ్ వర్డ్స్. ప్లీజ్ సార్ బయట ఉన్న అందరూ లోపల రావాలి సార్. నెక్స్ట్ ఇంకా అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. మరి మనం సుమారుగా May 1 నుంచి సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. కొంచెం మనకి ఎన్విరాన్మెంట్ వర్షం వల్ల కూడా కొంచెం ఇబ్బంది అయినా కూడా ఎప్పటికీ అన్ని గేమ్స్లో కండక్ట్ చేసాం సక్సెస్ఫుల్గా. నౌ క్యారమ్ మెన్స్ సెకండ్ ప్రైజ్ గోస్ టు డి కుమార్. స్పీడ్గా చెప్తున్నాను కొంచెం. కుమార్ డి కుమార్ క్యారమ్ మెన్స్ సెకండ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ ఏ శ్యామ్. ఇద్దరు లేరా? ఓకే, క్యారమ్స్ ఫస్ట్ ప్రైజ్ ఏ శ్యామ్. నెక్స్ట్ క్యారమ్ ఉమెన్ రెడీ ఉండండి. రన్నర్ సెకండ్ ప్రైజ్ సుప్రజ, ఫస్ట్ ప్రైజ్ డి సంధ్య. క్యారమ్ ఉమెన్ సెకండ్ ప్రైజ్ డి సుప్రజ, ఫస్ట్ ప్రైజ్ వి సుప్రజ సారీ, ఫస్ట్ ప్రైజ్ డి సంధ్య. ఇద్దరు లేరా? ఓకే సారీ. క్యారమ్ విన్నర్స్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ సంధ్య. తర్వాత కుకింగ్ కాంపిటీషన్ ఎం దిలీప్ కుమార్ థర్డ్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ బిఎల్ పద్మిని మ్యామ్, ఫస్ట్ ప్రైజ్ ఎం చరిత మ్యామ్. క్యారమ్ సెకండ్ ప్రైజ్. నౌ కుకింగ్ నెక్స్ట్ కుకింగ్ థర్డ్ ప్రైజ్. కుకింగ్ థర్డ్ ప్రైజ్ ఎస్ దిలీప్ కుమార్ ఫర్ అపోలో ఫిష్. Second prize BL Padmini ma'am for mango dessert, some flavor, some mango dessert. First prize for Charita ma'am for white forest cake. Charita ma'am cooking competition first prize. Next Rangoli competition, very one minute, Rangoli competition. Third prize Supraja ma'am, Jita ma'am and Anjali. Rangoli competition, third prize Supraja ma'am, Jita ma'am, Anjali. Second prize Padmini ma'am, Sangeeta. Rangoli second prize Padmini ma'am, Sangeeta. Next Rangoli first prize Sandhya, Kalyani and Zarina. Rangoli first prize Sandhya, Kalyani and Zarina. Rangoli second, Padmini ma'am, Sangeeta. Next, lemon and spoon. ఇది రెండు కేటగిరీలు ఉమెన్ అండ్ మెన్ రెండు కండక్ట్ చేశారు. ఇంత కూడా లెమన్ అండ్ స్పూన్ ఉమెన్ థర్డ్ ప్రైజ్ సుప్రజ మ్యామ్, సెకండ్ ప్రైజ్ మనీషా, ఫస్ట్ ప్రైజ్ సంగీత. సుప్రజ మ్యామ్ మీరు ఇక్కడే ఉండండి బెటర్. లెమన్ అండ్ స్పూన్ ఉమెన్ థర్డ్ ప్రైజ్ సుప్రజ మ్యామ్, సెకండ్ ప్రైజ్ మనీషా, ఫస్ట్ ప్రైజ్ సంగీత. Okay. Next, lemon and spoon men. Third prize Ramakant, second prize Rakesh, first prize Narsimha. Lemon and spoon men. Third prize Ramakant, second prize Rakesh, first prize Narsimha. Ramakant వచ్చే. వడ్డీ క్యాలిక్యులేషన్ నువ్వు పట్టుకొని రాయింగా. తర్వాత బ్యాడ్మింటన్ ఉమెన్ రెడీ ఉండాలి. బ్యాడ్మింటన్ ఉమెన్ థర్డ్ ప్రైజ్ ప్రసూన, సెకండ్ ప్రైజ్ డి సంధ్య, ఫస్ట్ ప్రైజ్ భాగ్యలక్ష్మి. బ్యాడ్మింటన్ ఉమెన్ థర్డ్ ప్రైజ్ ప్రసూన, సెకండ్ ప్రైజ్ డి సంధ్య, ఫస్ట్ ప్రైజ్ భాగ్యలక్ష్మి. ప్రజెంట్ లెమన్ అండ్ స్పూన్ ఫస్ట్ ప్రైజ్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు. Present
బ్యాడ్మింటన్ ఉమెన్ ప్రసూన, నెక్స్ట్ సంధ్య, ఫస్ట్ ప్రైజ్ భాగ్యలక్ష్మి. తర్వాత రెడీ ఉండాలి. బ్యాడ్మింటన్ మెన్ థర్డ్ ప్రైజ్ రమాకాంత్, సెకండ్ ప్రైజ్ చంద్రకాంత్ రెడ్డి, ఫస్ట్ ప్రైజ్ అభిషేక్. నెక్స్ట్ బ్యాడ్మింటన్ మెన్ థర్డ్ ప్రైజ్ రమాకాంత్, సెకండ్ ప్రైజ్ చంద్రకాంత్ రెడ్డి, ఫస్ట్ ప్రైజ్ అభిషేక్. నెక్స్ట్ రమాకాంత్ బ్యాడ్మింటన్ మెన్ థర్డ్ ప్రైజ్. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ చంద్రకాంత్ రెడ్డి. తర్వాత బ్యాడ్మింటన్ మెన్ ఫస్ట్ ప్రైజ్ అభిషేక్. పాపం ఆయన ఫస్ట్ వచ్చిన వాళ్ళ మిస్సెస్ వచ్చారు, శ్రమ అనేది కప్పు వేయడానికి. ఓకే. నెక్స్ట్ మ్యూజికల్ చైర్స్ థర్డ్ ప్రైజ్ సుప్రజ మేడం, సెకండ్ ప్రైజ్ జయశ్రీ, ఫస్ట్ ప్రైజ్ డి సంధ్య. మ్యూజికల్ చైర్స్ థర్డ్ ప్రైజ్ సుప్రజ, డి సుప్రజ, సెకండ్ ప్రైజ్ జయశ్రీ, ఫస్ట్ ప్రైజ్ డి సంధ్య. హలో. మరి ఇప్పుడు నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్, ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఆఫ్ ద టీమ్. మెన్స్ కబడ్డీ రన్నర్ అప్ బిఎం బస్తా టీమ్ లెడ్ బై శివరామ్. రన్నర్ అప్ బిఎం బస్తా టీమ్ లెడ్ బై శివరామ్, కబడ్డీ మెన్స్. నెక్స్ట్ కబడ్డీ మెన్స్ టీమ్ ప్లేయర్స్ శివరామ్, ఎం సురేష్, కె సురేష్, రామానుజ, అభిషేక్. బిఎం బస్తా టీమ్ రన్నర్ అప్. నెక్స్ట్ విన్నర్స్ టీమ్ యూరియా బస్తా లెడ్ బై గుగులో శ్రీనివాస్. యూరియా బస్తా టీమ్ మెంబర్స్ గుగులో శ్రీనివాస్, రమాకాంత్, భరత్ గాంధీ, చంద్రకాంత్, ఏషామ్, అమీర్. నెక్స్ట్ యూరియా బస్తా లెడ్ బై జి శ్రీనివాస్, రమాకాంత్, భరత్ గాంధీ, చంద్రకాంత్, శ్యామ్, అమీర్. నెక్స్ట్ వాలీబాల్ రన్నర్స్ రెడీగా ఉండాలి. వాలీబాల్ రన్నర్స్ కి టీమ్ నేమ్స్ మన సీజన్స్, క్రాప్ సీజన్స్ బట్టి పెట్టారు. రబీ అండ్ ఖరీఫ్. వాలీబాల్ రబీ అండ్ ఖరీఫ్. రన్నర్స్ రబీ టీమ్ లెడ్ బై కె సురేష్, కెప్టెన్. రన్నర్స్ కె సురేష్, రమాకాంత్, చంద్రకాంత్, అమీర్, ఎం సురేష్, జి శ్రీనివాస్, ఏ శ్యామ్. నెక్స్ట్ రబీ సీజన్ నేమ్ కె సురేష్, రమాకాంత్, చంద్రకాంత్, అమీర్, ఎం సురేష్, జి శ్రీనివాస్, ఏ శ్యామ్. నెక్స్ట్ విన్నర్స్ ఖరీఫ్ టీమ్ నేమ్ ఖరీఫ్ లెడ్ బై ఎం సురేష్, కెప్టెన్. ఆసిఫ్, భరత్ గాంధీ, రామానుజ, శివరామ్, అభిషేక్. వాలీబాల్ విన్నర్స్ ఖరీఫ్ లెడ్ బై ఎం సురేష్, ఆసిఫ్, భరత్ గాంధీ, రామానుజ, శివరామ్, అభిషేక్. నెక్స్ట్ అంత్యాక్షరి సార్. అంత్యాక్షరిలో రెండు టీంలు విన్నర్ రన్నర్ సరిగమ పదనిస. రన్నర్ సరిగమ టీం పద్మిని మేడం, డి సుప్రజ, డి సంధ్య, కళ్యాణి, మణిదీప్తి, అనంతరెడ్డి, శివరాం, మనీషా, జరీనా. సరిగమ టీం అంత్యాక్షరి రన్నర్. నెక్స్ట్ విన్నర్స్ పదనిస టీమ్ నేమ్ పదనిస. విన్నర్స్ సంగీత, శ్రావణి, రాజేశ్వరి, నవనీత, చంద్రకాంత్, రామానుజ, డి రమేష్, జయశ్రీ. నెక్స్ట్ పదనిస టీమ్ విన్నర్ ఓకే. తర్వాత నెక్స్ట్ క్రికెట్.
ఫస్ట్ మ్యాచ్ క్రికెట్ లో మొత్తం 4 మ్యాచెస్ అయినాయి. ఫస్ట్ మ్యాచ్ రౌండ్ రాబిన్ లీగ్ స్టేజ్ లో బెస్ట్ బౌలర్ ఆఫ్ ద మ్యాచ్ దిలీప్. బెస్ట్ బౌలర్ ఆఫ్ ద మ్యాచ్ దిలీప్ ఫస్ట్ మ్యాచ్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద మ్యాచ్ సురేష్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రామానుజారెడ్డి. ఫస్ట్ మ్యాచ్ బెస్ట్ బౌలర్ దిలీప్. నెక్స్ట్ ఎం సురేష్ బెస్ట్ బ్యాట్స్మెన్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రామానుజారెడ్డి. నెక్స్ట్ క్రికెట్ సెకండ్ మ్యాచ్ రామానుజారెడ్డి మళ్ళీ నువ్వేనా బెస్ట్ బౌలర్. కే సురేష్ మీరా సాహెబ్. రామానుజారెడ్డి కే సురేష్ మీరా సాహెబ్. సెకండ్ ఇది ఫస్ట్ మ్యాచ్. థర్డ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రామానుజారెడ్డి. ఇక్కడే ఉన్నాడు రామానుజారెడ్డి గారు, ఇక్కడే ఉన్నాడు, అది ఇచ్చేసి. సెకండ్ మ్యాచ్ బెస్ట్ బౌలర్ రామానుజారెడ్డి. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ బెస్ట్ బ్యాట్స్మెన్ కే సురేష్. కే సురేష్. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మీరా సాహెబ్. మీరా సాహెబ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. నెక్స్ట్ థర్డ్ మ్యాచ్ రెడీ ఉండండి. థర్డ్ మ్యాచ్ బెస్ట్ బౌలర్ డి రమేష్. బెస్ట్ బ్యాట్స్మెన్ భరత్ గాంధీ. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వై యోగేశ్వరన్. థర్డ్ మ్యాచ్ బెస్ట్ బౌలర్ డి రమేష్. నెక్స్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది మ్యాచ్ నెక్స్ట్ భరత్ గాంధీ. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఏ యోగేశ్వరన్. లాస్ట్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ లో ఫైనల్ మ్యాచ్ నెక్స్ట్ అనౌన్స్మెంట్. ఫైనల్ బెస్ట్ బౌలర్ ఆఫ్ ద మ్యాచ్ ఎం సురేష్. క్రికెట్ బెస్ట్ బౌలర్ ఆఫ్ ద మ్యాచ్ ఎం సురేష్. నెక్స్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ మాధవ్. ఫైనల్ మ్యాచ్ లో బెస్ట్ బ్యాట్స్మెన్ మాధవ్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వెల్కమ్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వెల్కమ్ రెడ్డి సార్ డీజీఎం. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రవికాంత్ రెడ్డి సార్ డీజీఎం సీనియర్ రవికాంత్ రెడ్డి సార్ లేనట్టున్నారు. ఓకే నెక్స్ట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇన్ క్రికెట్. బ్యాట్స్మెన్ ఆఫ్ ద సిరీస్ వినయ్ బాబు. బ్యాట్స్మెన్ ఆఫ్ ద సిరీస్ వినయ్ బాబు. బౌలర్ ఆఫ్ ద సిరీస్ మీరా సాహెబ్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎం సురేష్. నెక్స్ట్ బౌలర్ ఆఫ్ ద సిరీస్ మీరా సాహెబ్. నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎం సురేష్. సురేష్ సార్ అయితే ఒకటి స్పెషల్ అవార్డ్ రికవరీ టీంకి ఉంది. రికవరీలో ఎన్పిఎస్ తక్కువ కావడం, రికవరీలో బాగా పర్ఫార్మెన్స్ చేసినందుకు రికవరీ టీం నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ అవార్డ్. Men who despise you. Now, recovery team, welcome to dais to receive the award from our managing director sir and CGM madam and Jyoti ma'am. Recovery team for their achievement in collecting the NPA amount. Don't give yourselves to these unnatural men. Machine men with machine minds and machine hearts. Give them a big applause. Recovery team. నెక్స్ట్ క్రికెట్ రన్నర్స్ తొందరగా రండి. రన్నర్స్ నేమ్ చదువుతాను. రన్నర్స్ అపెక్స్ అవెంజర్స్. క్రికెట్ రన్నర్స్ అపెక్స్ అవెంజర్స్ లెడ్ బై రమాకాంత్ కెప్టెన్, ఎన్వి ఆదిత్య, రవి అజ్మీరా, డి రమేష్, అవినాష్ రెడ్డి, భరత్ గాంధీ, ఇమ్తియాజ్, విజేందర్, శేఖర్, కె రామకృష్ణ, శివసాయి, కళ్యాణ్ నాయక్, శివరాం, ప్రదీప్ రెడ్డి, మీరా సాహెబ్, సిహెచ్ విజయ్. Okay, next cricket winner cooperative champs
క్రికెట్ విన్నర్ కోఆపరేటివ్ ఛాంప్ ఎస్ దిలీప్ కుమార్ కెప్టెన్, వినయ్ బాబు, ఆర్ శివ, హేమంత్, ఎం సురేష్, కె వంశీ, జిఎం ఖాత్రి, మాధవ్, భూపతి, కె రవికాంత్ రెడ్డి, అభిషేక్, ఉమేర్, ప్రభు, ఆర్ మహేష్, ఏఎస్ యోగేశ్వరన్, అమీర్ ఖాన్. Come on, cricket winners, cooperative champs. Okay. ఈ వీడియో ఇక్కడితో ముగిసింది. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.